ఇటువంటి దుర్మార్గుల చేతులకి వెళ్ళి తెలంగాణను మనం మంచి తీర్చిదిద్దుకోవాలి. కొంతమందికి పారితోషకాలు ఇయ్యంగానే మేధావులు కూడా సంగనాకుండా తిరుగుతున్నారు చుట్టూ. కొంతమంది ఆయన చుట్టూ తిరుగుతున్నారు. వంది మాగది లెక్క అయినరు. మా కోదండరాం అంటే కూడా మాట్లాడాడు, కుటుంబాల గురించి కూడా మాట్లాడాడు. ఎమ్మెల్సీ వచ్చింది అయిపోయింది. ఇక వీళ్ళంతా అంటే ఈ తెలంగాణలో మేధావులు కూడా మొత్తం కథ క్లోజ్ అయిపోయినారు. బాధ అనిపిస్తుంది. మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, జనానికి కూడా చెప్పేది ఏంటంటే వాస్తవాల కదా మీరు కూడా ఆలోచించారు భయ్, వాస్తవాలుగా మీరు ఆలోచించారు. మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, ఇవే మొత్తుకుంటున్నాం. వాళ్ళేమో నౌకర్లు చేసుకుంటూ తిరిగారు. మా బోటలో మేము నౌకరిగా ఏం లేదు, మన నౌకరే తెలంగాణ. అసలు ఇన్ని రోజులు వస్తామని కూడా అనుకోలే, మా బోటలో ఇన్ని రోజులు బతామని కూడా అనుకోలే. కానీ ఇలా సత్యం ముందు కరెక్ట్ అయినా మాట్లాడాలని ఏది ఉన్నా కానీ వీళ్ళు వాళ్ళు కాలు చాపేటోళ్ళు కూడా చిన్న చిన్న పారితోషకాలు ఇచ్చి టెలిఫోన్లో అల్లో అవ్వాలి అని ముఖ్యమంత్రి మాట్లాడతారట. నాకు రాత్రే మాట్లాడిండు, మా ముఖ్యమంత్రి పోంగానే కూర్చోబెడుతుండు, ఛాయ్ తాగిపిస్తుండు, మంచిగా జ్యూసులు ఇస్తున్నాడు, బాదాం మిల్కలు ఇస్తున్నాడు. అక్కడికే కూర్చోవుతారు వీళ్ళు. ఇది కమిటీలు పెట్టి 4 సార్లు కూర్చోగానే ఖుష్. గత ముఖ్యమంత్రి ఈడి కూడా రానియలే కదా, ఈయన కనీసం రానిస్తున్నాడు. ఏం లేదు, వాడు కొరికి సంపుతున్నాడు, నాకు సంపుతున్నాడు అంతే. తేడా ఏం లేదు పెద్దగా ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి. ఓకే.